కళాభిమానులకు స్వాగతం. ఆచార్య వరదా వెంకటరత్నం గారి 125వ జయంతిని పురస్కరించుకొని రాజమండ్రి చిత్రకళా నికేతన్ నిర్వహిస్తున్న వినూత్న వేడుకల్లో భాగంగా సునిశ్చిత రేఖా విన్యాస వ్యాసంగుడైన ఆచార్యునికి మనఃపూర్వక సుమాక్షర ప్రేమమాలికను సమర్పించుకోవాలన్న సత్సంకల్పంతో మొదలెట్టిన లఘు చిత్రం మొదటి భాగం బహుస్వల్ప వ్యవధిలోనే కళాభిమానుల ఆదరణ పొందింది. నాటి ఆచార్య వరదా వెంకటరత్నం గారితోనూ, దామెల్ల రామారావు ఆర్ట్ గ్యాలరీతోనూ, రాజమండ్రి చిత్రకళా నికేతన్ కార్యకలాపాలతో పరిచయం ఉన్న ప్రముఖుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. వివిధ రంగాల ప్రముఖుల సంభాషణలతో కూడుకున్న మరో లఘు చిత్రాన్ని రెండవ భాగంగా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని రాజమండ్రి చిత్రకళా నికేతన్ యూట్యూబ్ ఆసరాగా పూనుకున్నది. అనేకమైన కళలకు కొలువై నెలవై నిలిచిన ఆనాటి రాజమహేంద్రవరం నేడెందుకో కాస్త వెనుకబడిందని అనిపిస్తుంది. కారణం, అంతటి ఖ్యాతికి కారకులైన ఆనాటి యువత నేడు వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అన్న గురజాడ మాటల్లోని మనిషికి ఏదో ఒకనాడు వృద్ధాప్యం వస్తుంది. నాడు యువకులుగా ఉండి ఆ నేల ఖ్యాతికి కారకులైన వారు వృద్ధులైన వారిలోని ఉత్సాహం ఏమాత్రం చెక్కుచెదరలేదు. వృద్ధి నొందిన జ్ఞానం, నైపుణ్యం వారిలో పదిలంగానే ఉంది. ఇప్పుడు యువత చేయాల్సిన పని ఒక్కటే, జ్ఞానవృద్ధులైన వారి నుండి ప్రేరణ పొందడం, చరిత్రను తెలుసుకోవడం మన తక్షణ కర్తవ్యం. వెనుకటి తరం వేసిన బాటలను ముందుకు కొనసాగించడం అన్నది భావితరాలకు లక్ష్యం కావాలి. కళారంగం ఏదైనా పురోభివృద్ధి సాధించాలంటే ఇదొక్కటే సరైన మార్గం, సూత్రం. ఆచార్య వరదా వెంకటరత్నం గారు కలలుగన్న కళా జగతిని సాకారంగా మనం వీక్షించాలంటే దామెర్ల చిత్రాలను అర్థం చేసుకోవాల్సి ఉంది. దామెర్ల చిత్రాలను అర్థం చేసుకోవాలంటే గత చరిత్రను ఆకళింపు చేసుకోవాలి. దామెర్ల చిత్రాలను తిలకించిన వారికి కనిపించినంత వరకే అర్థమవుతుంది. పూర్తి భావం అవగతమవ్వాలంటే ప్రాజ్ఞులైన పెద్దల మాటల ఆసరా అవసరమవుతుంది. ఇది నా స్వీయానుభవంతో చెబుతున్న మాట. ఒక చిత్రకళోపాధ్యాయుని జన్మదినాన్ని తనకు 125 సంవత్సరాలు నిండిన తరువాత కూడా స్మరించుకుంటున్నారు అంటే మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది వారు తన పాదముద్రలను చరిత్రలో ఎంత బలంగా వేసి వెళ్ళారు. కళా తపస్వి మొదటి భాగంలో ఆచార్య వరదా వెంకటరత్నం గారి శిష్య ప్రశిష్యులైన శీలా వీర్రాజు గారు, బిఏ రెడ్డి గారు, రాజమండ్రి పుర ప్రముఖులైన పతివాడ సూర్యనారాయణ గారు, కళా విమర్శకులైన ప్రొఫెసర్ రమేష్ గారు, డాక్టర్ ఎం బాలామణి గారు, సుంకర చలపతిరావు గారు, మాకిరీడి సూర్యభాస్కర్ గారు, ప్రముఖ చిత్రకారులైన రాయన గిరిధర్ గౌడ్ గారు, టీవీ గారు, ఫైన్ ఆర్ట్స్ కళాశాల అధినేత్రి శ్రీమతి సురభి వాణీదేవి గారు తమ అనుభవాలను, అభిప్రాయాలను మనతో పంచుకున్నారు. ఈ లఘు చిత్రం ద్వితీయ భాగంలో మరికొందరి ప్రముఖుల అభిప్రాయాలకు స్వాగతం పలుకుతూ ఆచార్య వరదా వెంకటరత్నం గారి చరిత్రను పెద్దల మాటల ద్వారా పూర్తిగా విందాం, వారి చిత్రాలను వీక్షిద్దాం, వారి తపస్సు చిత్రకళా జగత్తుకు ఎలా ఉషస్సులయ్యాయో తెలుసుకుందాం. నా ఈ సంక్షిప్త సంభాషణ ముందు ముందు మీరు వీక్షించబోయే లఘు చిత్రం అవగాహన కొరకేనని భావించగలరు. ధన్యవాదాలతో మీ ఆత్మకూరు రామకృష్ణ. On this occasion of the great master Acharya Varada Venkatratnam 125th birth anniversary on 5th October 2020, I have to reveal the 20th century Andhra art renaissance pioneered by the great master Damella Ramarao. His short journey of life within 27 years, his association to Acharya Varada Venkatratnam and their friendship, commitment, hard work and dedication is all-time inspiration to every one of us. Talking about Varada Venkatratnam is talking about Damella Ramarao. Talking about Damella Ramarao is talking about Varada Venkatratnam. Their lives are inseparable and an eternal encouragement to artists of all the generations. Damella Ramarao and Acharya
Varda Venkatratnam made significant contribution to the field of contemporary art of India. Born in 1897, Damilla Ramarao was interested in art from his childhood. In his short span of life, he has greater contribution to the field of Telugu contemporary art. His life is an eternal inspiration to every artist for generations. At his early ages, his thirst for art, he has found a guru, A.S. Ram, who is a famous set designing artist. Damella started imitating his guru's work. Young Damella talent was spotted by cultured Englishman Sir Oswald Coleridge, the principal of Rajamandri Arts College, who himself is a writer, poet, and artist. He encouraged, guided the young artists Damerla and Varda Venkatratnam and took him along with him to Ajanta, Ellora, and many other places. He guided them to understand art. His Sir Oswald Colray sent Damela to JJ School of Art, Bombay in 1916. Due to financial and family issues, Varda Venkatratnam could not go to JJ School. The principal of JJ School of Art, Mr. Cecil Burns, recognized the talent of Damerla Ramarao and admitted him directly into third year of 5 years course. In Bombay, he was influenced by Gladstone Solomon, whose Western academic training was in direct conflict with the Orientalism of the Bengal School of Art. In later years, before he returned to Rajahmundry, he spent time teaching at the institute and traveling from the west to east. In 1921, he visited Calcutta and interacted with Bengal artists. He won Viceroy's Award held by Indian Society of Oriental Art. Viceroy's Lord Reading, fascinated with the work of Ramarao, he brought a painting titled Godavari of Eastern Ghats. During 1923 and 24, he had the honor of exhibiting his works at the British Empire Exhibition, Wembley, and then at Canadian National Exhibition, Toronto. In 1918, he returned to Rajahmundry and married to Satyavani, who is also an artist. She was the model for most of his paintings. At the turn of the 20th century, nationalism gained importance across the subcontinent. The quest for Andhra cultural identity were in a state of lashing. The urge to assert a unique identity drove cultural production, including literature and art. After the sudden death of Damila Ramarao due to epidemic smallpox in 1925, his wife Satyavani determined to curate her husband's work, which was stuck in legal cases, and was struggled to bring it under a gallery. With the help of Varda Venkatratnam, she eventually established the Damila Ramarao Art Gallery in Rajamandi. Acharya Varada Venkatratnam was born on October 5th of 1895. He lost his mother at his childhood. All his youthful days were miserable poverty. He was closely associated with Damerla Ramarao. Due to the friendship with Damerla, Sir Oswald Colray recognized Venkatratnam along with Damerla and guided them to develop their language of art. He lost his dear father in his teenage. He was forced to take up family responsibilities at the age of 19 and he joined as drawing teacher in a local school to support his family. When Damirla left to Bombay to join at JJ School of Art to pursue his art education, he wrote numerous letters to his friend Varada Venkatratnam encouraging him, explaining his experiences of art and the developments of art. After Damela rejoined to return to his native soil Rajmandri, the land of his dream in 1918, he encouraged Venkatratnam to blossom his interest in art, which helped him to grow as an artist and remain in the field of art. Damerla dreamt of making Rajamandri as an important art hub. With sudden death of Damela Ramarao in 1925 and within a short period, Varda Venkatratnam also lost his beloved wife. Varda Venkatratnam has gone through sorrowful dark period, but he remembered his beloved friend's dream and took an oath to keep his dream alive. From that day, he decided to dedicate his life to
is a life to establish an art school in memory of his beloved friend Ramarao. With the support of Damella Satyavani, Buchi Krishnamma, Bhagirath, S.S. Chamakur, and other friends, he started art school and produced numerous artists. Varada Venkatratnam pioneered the delicate handling fresh tones of Japanese art. He walked in close footprints of his beloved friend Damerla, endeavoring to reconcile Oriental idealism with Western fidelity to nature. His classicism lies in the source of inspiration, in his themes, in his style and technique. Impresses of ancient Indian fresco of Amaravati, bas relief, and Rajput drawings upon his works can be seen clearly. Majority of his themes were chosen from Indian myth and legend. He did many paintings on silk. His works were exhibited in many places of England, India, and other places. Vardha Venkatratnam, simple and sympathetic heart, he helped several of talented, needy, and deserved students. Vardha Venkatratnam journey of art began with Damella Ramarao, but Damella's sudden demise, the spirit of Damella led Varada Venkatratnam's journey of art till the end. Their inseparable lives and commitment towards friendship, dedication to art are an eternal inspiration to every one of us. Hi, I am Rajeshwar Rao, Antiyakula Rajeshwar Rao, Antiyakula Paddas గారి అబ్బాయిని. రాజమండ్రి చిత్రకళా నికేతన్ వాళ్ళు ఈ అవకాశం నాకు కూడా ఇచ్చారు. దాంట్లో కొన్ని 4 మాటలు చెప్తాను. నాన్నగారు ఎప్పుడు రామారావు గారి గురించి, వరదా వెంకటరత్నం గారి గురించి ఎప్పుడు చెప్తుండేవారు. ఆ కథలు వింటూ నేను పెరుగుతూ వచ్చాను. వరదా వెంకటరత్నం గారు రామారావు గారు స్కూల్ స్టార్ట్ చేశారని, తర్వాత వరదా వెంకటరత్నం గారు దాన్ని కంటిన్యూ చేశారని చెప్తూ ఉండారు. అప్పట్లోనే రామారావు గారు శాంతినికేతన్ వెళ్ళారని, వాష్ టెక్నిక్ చేస్తూ ఉండేవారని, అక్కడి నుంచి జేజే స్కూల్కి వెళ్ళారని, ఆ ఇన్ఫ్లుయెన్స్ వరదా వెంకటరత్నం గారు కూడా వచ్చి ఉండేదని చెప్తూ ఉండేవారు. ఇవన్నీ కథలుగానే చెప్తుండేవారు. నాకు అలానే పెరిగాను. అప్పటి నుంచి నాకు ఎక్కువ వాళ్ళ వర్క్స్ అంటే చాలా ఫ్యాసినేట్గా ఉండేది. అతని ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఆ వాష్ టెక్నిక్, ఆ లైన్, ఆ తీసుకునే సబ్జెక్టు అప్పట్లో ఆ చిన్న వయసులోనే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుండేవాడిని. వాష్ టెక్నిక్ అంటే నాకు చాలా ఇష్టం అప్పట్లో. అది ఎక్కువగా రామారావు వర్క్స్ లో చూస్తుండేవాడిని. ఆ వాష్ టెక్నిక్ ఎలా చెయ్యాలి, అతని డ్రాయింగ్ ఎంత ఇంపార్టెన్స్, అవన్నీ చెప్తుండేవాడు నాన్నగారు. వరదా వెంకటరత్నం గారు రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేదట. అతను చాలా చిన్న వయసులోనే రామారావు గారి దగ్గర రావడం, అక్కడ విద్యను అభ్యసించడం జరిగింది. కానీ చాలా చిన్న వయసులోనే రామారావు గారు చనిపోవడం వల్ల ఆ స్కూల్ని వరదా వెంకటరత్నం గారు కంటిన్యూ చేయాల్సి వచ్చిందని నాన్నగారు చెప్తూ ఉండేవారు. అప్పట్లో చాలామంది యంగ్స్టర్స్, చాలా పేద విద్యార్థులకి వాళ్ళ చిత్రకళని నేర్పుతూ ఉండేవారట. చాలామంది విద్యార్థులు అక్కడే రాజాజీ గారు కానీ, పిలకా నరసింహమూర్తి గారు కానీ, హెచ్వి రామగోపాల్ కానీ అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులే. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళలో ఉన్న నిస్వార్థత మనం అసెస్ చేయొచ్చు. ఎక్కడ కమర్షియల్ అవుట్లుక్ కానీ, పెయింటింగ్ సేల్ చేయాలని కానీ, సేల్ కోసమే పెయింటింగ్ తయారు చేయాలని కానీ అవుట్లుక్ ఎప్పుడు ఉండేది కాదు. ఒక కళ కోసమే కళాకారుడు అనే దృక్పథంతో ఆ కళానికేతన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, రామారావు గారు తెలుగు ధనాన్ని చూపించేవారని. వరదా వెంకటరత్నం గారు తెలుగు ధనాన్ని కూడా అతనే కంటిన్యూ చేశారని ఎవరో చెప్పగా విన్నాను. రామారావు గారు, వరదా వెంకటరత్నం గారు తెలుగుదనాన్ని చూపించేవారు, అంట్యాకల పైడిరాజు గారు తెలుగు పిల్లని చూపించేవారని అనేవారు.
ఆ మాట ఇప్పటివరకు నా జ్ఞాపకమే. ఈ విధంగా వరదా వెంకటరత్నం గారి 125వ జయంతి చేయడం అనేది చాలా అవసరం. ఇది చాలామందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది ఇప్పటికీ ఉన్నారని అనుకుంటాను. వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ టైంలో మన అందరం కలియలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ విధంగా మీ అందరిని కలియడము ఒకందుకు ఏదో విధంగా మన ఎక్స్ప్రెస్ చేయాలి కనుక ఈ వీడియో ద్వారా మీకు పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I'm Padma Reddy. Today, it gives me immense pleasure to know that the Rajahmundry Chitrakala Niketan is celebrating the 125th birth anniversary of Sri Varada Venkatratnam garu. I think these celebrations and paying tributes is a very important aspect for the younger generations to know the existence of great personalities like Varada Venkatratnam garu and so many others who otherwise would have been lost in the annals of history. I would like to share here that as an art student, even as an art student, I really did not know the importance of artists, our own artists like Damodar Ramarao garu and Varada Venkatratnam garu and so many others, till there was an exhibition which was called Telugu Velugulu, organized by the Telugu University during the early 80s. It was a beautiful exhibition which showcased beautiful works of artists like Damodar Ramarao garu, Varada Venkatratnam garu, Chamkur garu, Madhavapedi Gokhale garu, Bhagirath garu and so many others, H.V. Ram Gopal garu. I am sure if the exhibition was not organized then, I would have come to know about it later on, but the knowledge would have been delayed because nobody talked about them, we were not taught about them, nothing was happening where we could know about them. So activities like this would help the younger generations to know about artists and personalities who would otherwise be forgotten. I would also like to share here that my sister B. Sudha Reddy, when she started researching about art in Andhra during the pre-independent period and the independence time, I came to know that I could actually understand that there was this vibrant art movement in Andhra on par with the Bengal Art School. There was transition, there was migration of artists. Pramod Kumar Chatterjee was principal of Andhra Jatiya Kalashala and there were artists working in the Bengal school style and here in Rajahmundry, which was the school started by Damodar Ramarao garu and which was later taken up by Varada Venkatratnam garu, was almost an extension of the JJ School of Art, the Indianized version of JJ School of Art, where they wanted to establish an Andhra style of painting, which is a trend-setting activity actually. So we did not know about this, and many people still don't know about the vibrant art movements because we did not have good writers and we did not have good speakers and we did not have good chroniclers and we did not have good historians here. The right historians, the right people to showcase these things. We need people who can write, we need people who can speak, and we need organizations which would keep the legacy of important personalities and important artists for the generations to come. This way, Rajahmundry Chitrakala Niketan is indeed doing a good job and I wish it continues to do so. Congratulations once again and thank you.
అందరికీ నమస్కారం. నేడు మన ఆంధ్ర చిత్రకళా రంగానికి మూల స్తంభాలైన కొంతమంది వ్యక్తుల్లో ఉన్నతమైన పాత్ర పోషించిన ఆచార్య వరదా వెంకటరత్నం గారి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తన సహచరులు విశ్వవిఖ్యాత చిత్రకారులు దామిర రామారావు గారు చిన్న వయసులోనే గతించినప్పటికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తనకున్న ఆర్థిక పరమైన సమస్యలైతేనేమి, వ్యక్తిగత సమస్యలైతేనేమి అన్నింటిని అధిగమిస్తూ మొక్కవోని ధైర్యంతో మరెంతో మందిని ఆర్టిస్టులను భవిష్యత్ తరాలకు అందజేసిన వెంకటరత్నం గారి కృషిని మనం ఎంతైనా అభినందించాలి. అవి శ్లాఘనీయం. రాజాజీ గారు చెప్పినట్టు ఆయన నిజంగా ఆంధ్ర వ్యాంగాక్. ఎందుకంటే ఆయన చరిత్రను మనం ఒకసారి తెరిచి చూస్తే ఆయన కష్టాలు, ఎన్ని కష్టాలకు ఎదురిగి అయినప్పటికీ మొక్కవని ధైర్యంతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఎంతెంతో మంది చిత్రకారులను సృష్టించి ఈనాటి స్థాయికి ఆంధ్రకళ చిత్రరంగం వచ్చిందంటే ఆయన కృషి ఎంతైనా ఉంది. తర్వాత ముఖ్యంగా యువత కూడా ఆయన చేసిన సేవని గుర్తుంచుకోవాలి. బహుశా ఈ 125వ జయంతి వేడుకలు ఆయన గురించి మనకి బాగా తెలుసుకోవడానికి ఉపకరిస్తాయని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఈ వేడుకల్ని జరపడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మా గురువర్యులు, ప్రీతమ కళా పోషకులు, రాజమండ్రి చిత్రకళా నికేతన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మద్దూరి శివానంద కుమార్ గారు, మా మిత్రులు మృత్యుంజయరావు గారు, టేక్ మృత్యుంజయరావు గారు మరియు అతని మిత్ర బృందం అండ్ మిగతా సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తున్నందుకు వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మృత్యుంజయరావు గారు ముందు చెప్పారు, ఇది జరుగుతుంది సార్, ఇట్లా చేస్తున్నాం సార్ అని. ఈ కార్యక్రమంలో కూడా మా మిత్రులు రవి ప్రకాష్ గారు అయితేనేమి, తర్వాత ఈ ఎన్డి కూర్పు ఆత్మకూరు రామకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి బాగా సహాయం అందించి తమ వంతు కంట్రిబ్యూషన్ని అందించేందుకు వాళ్ళందరూ కూడా ఒక చిత్రకారుడిగా అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ సందర్భంగా ఈ మహనీయుని సేవలను మనం ఇంకా వినియోగించుకోవాలి. అంటే ఏ రకంగా అంటే, ఒక ఇతని పేరు మీద మనం అంత రాష్ట్ర చిత్రకారులంతా కలిపి ఒక ఉత్తమ చిత్రకారుడికి ఇచ్చే అవార్డుని ఆచార్య వరదా వెంకటరత్నం మెమోరియల్ అవార్డుగా ఒకటి ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా. తర్వాత దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా సాంస్కృతిక శాఖ మనం ఇవ్వాల్సిందిగా మిత్రులందరినీ కోరుతున్నాను. ఎందుకంటేనండి, ఏ చిత్రకళా రంగమైనా సమాజంలో చోటు ఎప్పుడు ఉంటుందంటే దానికి రాణింపు ఉంటుందంటే పెద్దవాళ్ళు చేసిన కొన్ని ప్రయత్నాలని, ఆనాటి ఈ కష్టాలు, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు. ఎందుకంటే ఈ రోజు ఉన్నంత ఈజీగా ఆర్ట్ ప్రక్రియ ఆ రోజుల్లో లేదు. అంటే సమాజం నిరాదరణ, ఆర్థిక పరిస్థితులు, అన్ని రకాల సమస్యలను అధిగమించి వాళ్ళు కొంతవరకు లాక్కొచ్చారు ఆర్ట్ ఫీల్డ్ని. ఆ తర్వాత మనం ఈ ఆధునిక యుగంలో మనం ఇంకా దాన్ని ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనం ముందుకు తీసుకుపోతున్నాం. సో ఈ ఇద్దరి కృషి, పాత తరం కొత్త తరం కృషిల సమ్మేళనమే ఏ జాతికి కళకైనా గుర్తింపు తీసుకొస్తుంది. అంచేత యువ చిత్రకారులు నేను ముఖ్యంగా కోరుకుంటుంది ఏంటంటే, వీళ్ళందరి జీవితాలు చదవండి ఒకసారి. రామారావు గారు ఏం చేశారు, ఆచార్య వెంకటరత్నం గారు ముందు ఏం చేశారు, అతను ఎంత కష్టపడారు, ఆ చిత్రాలు చూడండి ఒకసారి, ఆ కంపోజిషన్స్ ఎట్లా ఉంటాయని. సో అవన్నీ చూడగలిగితే మీరు చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా
శివానంద్ కుమార్ గారికి, మృత్యుంజయరావు గారికి, రవిప్రకాష్ గారికి, ఆత్మకూరు రామకృష్ణ గారికి ధన్యవాదాలు. నా పేరు సుభాష్ బాబు. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. మాది గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా. నేను హై స్కూల్లో చదువుకునేవాడిని. అప్పుడు మా ఫాదరు డ్రాయింగ్ టీచర్గా పనిచేశారు. వారి స్ఫూర్తితో నేను కూడా ఒక కళాకారుణ్ణి అవ్వాలనే ఉద్దేశంతో కాలేజీలో జాయిన్ అయినా. నేను డిప్లొమా అయిన తర్వాత బరోడాలో 2 సంవత్సరాలు మ్యూరల్ పెయింటింగు విశ్వవిఖ్యాతిగాంచినటువంటి కేజీ సుబ్రహ్మణ్యం గారి దగ్గర విద్యను అభ్యసించాను. తర్వాత నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను ఒక 34 సంవత్సరాలు. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మా ఫాదరు వరదా వెంకటరత్నం గారి గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. అప్పుడు వారు మంచి కళాకారులని, మంచి డ్రాయింగ్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు అని చెప్పని వరదా వెంకటరత్నం గారి గురించి చాలాసార్లు నాతో చెప్పారు. వారి మాదిరిగా గొప్ప కళాకారులు కావాలనేటువంటి జిజ్ఞాస మా నాన్నగారికి ఉండేది. అదేవిధంగా నేను కష్టపడి డ్రాయింగ్ చేసి, పెయింటింగ్స్ అవి చేసి, గ్రామీణ వాతావరణాన్ని ఆకాలింపు చేసుకొని, అదేవిధంగా పెయింటింగ్స్ చేసి నాకు తోచినటువంటి సబ్జెక్టు తీసుకొని నేను పెయింటింగ్ చేశాను. నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణం మా నాన్నగారు. మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. వరదా వెంకటరత్నం గారు చాలా గొప్ప విజ్ఞులు, దార్శనికులు. కారణం ఏంటంటే, వారు ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చి తను అనుకున్నది సాధించాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో వారు కష్టపడి మంచి కళాకారుడిగా అయ్యి, వారితో పాటుగా మన దామల రామారావు గారి స్నేహంతో రాటుదేలినటువంటి గొప్ప కళాకారుడిగా తనని తను మలుచుకొని ఎంతో కృషి చేశారు కళారంగాన్ని అభివృద్ధి చేయడం కోసమని. వారికి నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ఎందుకంటే వారు ఎంతోమంది కళాకారులకి స్ఫూర్తినిచ్చి గొప్ప గొప్ప కళాకారులను తయారు చేశారు. వాళ్ళల్లో రాజాజీ లాంటి ఎంతోమంది గొప్ప కళాకారులు ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. కారణం ఏమిటంటే, రాజమండ్రి చిత్రకళా పరిషత్తులో నాకు రాజమండ్రి కళానికేతన్ రాజాజీ గారు వరదా వెంకటరత్నం గారి శిష్యుడని, అలాంటి శిష్యులు ఎంతోమంది మంచి పేరు ప్రఖ్యాతులు గాంచారని చెప్పని తెలిసిన తర్వాత నేను చాలా చాలా సంతోషించాను. కళారంగంలో ఎనలేని సేవ చేశారు. ముఖ్యంగా వారు గ్రామీణ వాతావరణంలో నుంచి వారు వచ్చారు. ఎంతో కష్టపడి ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలనాత్మకంగా తెలుసుకొని గీసినటువంటి చిత్రాల్లో అది ప్రతిబింబించే విధంగా ఎంతో నైపుణ్యంతో పెయింటింగ్స్ చేశారు, డ్రాయింగ్స్ చేశారు. వారి మీద దామెల రామారావు గారి చేసినటువంటి శైలి కూడా వారి మీద ఉన్నదని చెప్పని నా అభిప్రాయము. కారణం ఏంటంటే, వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు. దామెల రామారావు గారు బాంబే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చదువుకొని అక్కడ విషయాలు అవన్నీ కూడా వరదా వెంకటరత్నం గారికి లేఖల ద్వారా తెలియజేసేవారు. ఆ స్ఫూర్తితో వరదా వెంకటరత్నం గారు కూడా ఎన్నో మెలకువలు నేర్చుకొని వారు కూడా గొప్ప కళాకారులు అవటానికి వారి సహచర్యం కూడా దోహదపడింది. అదేవిధంగా నాకు ఒక చిన్న కోరిక ఉన్నది. ఈ సందర్భంగా యువ కళాకారులకి, ఔత్సాహికులకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. వరదా వెంకటరత్నం గారు, దామెల రామారావు గారు వారు ఎంతో కృషి చేసి కష్టంతో సాధించినటువంటి విజయాన్ని మనం వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని దామెల రామారావు గారు, వరదా వెంకటరత్నం గారి శిష్యులు, వారి శిష్యులు ఎంతో ఉన్నారు. కాలగర్భంలో కలిసిపోయినటువంటి వారు కొంతమంది అయితే ఇప్పుడు ఔత్సాహిక కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వారిని
లేని మన కీర్తిశేషులని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి వారి పేరు మీద ఒక మంచి కళాశాలని అక్కడ నిర్మింపజేసుకొని ఈ పదంలో కనుక మనం నడిపించేట్లయితే ముందు ముందు ఎంతోమంది గొప్ప కళాకారులు రాజమండ్రి దామెల రామారావు కళాశాల నుంచి కానీ తర్వాత అక్కడ గవర్నమెంట్ వారి సహాయ సహకారాలతో మనం గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు కూడా మనం నిర్మిస్తే అక్కడ మంచి కళాకారులు వస్తారని చెప్పని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసము. దామెర్ల రామారావు గారు వరదా వెంకటరత్నం గారి ఏ ఉద్దేశంతో అయితే కష్టపడి పనిచేసి వారు అనుకున్నది సాధించారో దాన్ని ముందుకు తీసుకుపోయి వారికి వారి కోరికని చేయగలిగితే వారికి నిజమైనటువంటి నివాళి అర్పించినట్టుగా మనం అందరం కూడా భావించాల్సి ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజమండ్రి కళానికేతన్ సభ్యులకు, మన మృత్యుంజయరావు గారికి, తోటి మిత్రులకు, కళాకారులకు అందరికీ కృతజ్ఞత అభినందనలు. ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఆ కార్యక్రమాల్లో నేను కూడా ఉడతా భక్తిగా ఏదైనా కొంత సహాయం చేయటానికి నాకు అవకాశం దొరికితే నేను కూడా చాలా సంతోషిస్తానని చెప్పని సదుద్దేశంతో నేను ముగిస్తున్నాను. నమస్కారం. ఇవాళ అక్టోబర్ 5 ఒక మహా చిత్రకారుడు పృథ్వీని పులకరింపజేసిన రోజు. ఓ బోసినవ్వుల బుజ్జాయి ఆనందాల హరివిల్లుగా విరబూసిన రోజు. అమ్మడు సూర్యనారాయణ గారి దంపతులకు వరపుత్రునిగా 125 సంవత్సరాల క్రితం భూని తాకిన ఆణిముత్యం శ్రీ వరదా వెంకటరత్నం గారు. మహాత్ములు పుట్టి నిస్వార్థ జీవనం సాగించి ఆపై ప్రజల ఆస్తిగా మిగిలిపోతారు. ప్రాతకాల స్మరణీయులవుతారు. అలాంటి ఓ గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం అదృష్టం, ఆనందం, ఆహ్లాదం. ఈ సందర్భంగా రాజమండ్రి చిత్రకళానికేతన్ వారు శ్రీ వరదా వారి 125వ జయంతి మహోత్సవాలు నిర్వహించడం, కరోనా నేపథ్యంలో ఈ విధంగా నిర్వహించడం ఇందు ఒకంత చోటు కల్పించడం రాజమండ్రి చిత్రకళానికేతన్ అధ్యక్షులు శివానంద కుమార్ గారికి, సెక్రటరీ మృత్యుంజయరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆనాటి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, చిత్రకారులు, మహోన్నత వ్యక్తిత్వం నిండిన మనీషి సర్ ఓజే కూల్రే దొరగారు 10 ఏళ్ల వయసులో గల 2 చిన్నారులను వారిలో ఉండే కళా తృష్ణను గుర్తించి ప్రోత్సహించారు. వారే శ్రీ దామెర్ల రామారావు గారు, శ్రీ వరద వెంకటరత్నం గారు. వీరి చిత్రకళా ప్రతిభను గుర్తించిన దొరగారు ఉన్నత విద్య ఆవశ్యకత కూడా ఉన్నదని తల్లిదండ్రులను ఒప్పించారు. శ్రీ వరదా వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బొంబాయి సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరిన ప్రియమిత్రుడు శ్రీ దామెర్ల వారి నుంచి లేఖల ద్వారా కళా విద్యా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు శ్రీ వరద వెంకటరత్నం గారు. అది 1918వ సంవత్సరం. ప్రియమిత్రుడు శ్రీ దామెర్ల రామారావు గారు తిరిగి రావడంతో కళాత్మక జీవనానికి అవధులు లేకుండా పోయాయి. స్నేహమేరా జీవితం అంటూ ఓ పాటలా హాయిగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా ఓ భయంకరమైన ఘటన. 28వ ఏట ప్రియనేస్తం పరమపదించడం, వెనువెంటనే మరో విషాదం. అర్ధాంగి పాపాయమ్మ గారు తనువు చాలించడం. ఇంతటి కష్టంలోనూ కృంగిపోకుండా మిత్రుని ఆశయం, సంకల్పాన్ని లక్ష్యంగా చేసుకొని శక్తిని కూడదీసుకొని నిజమైన స్నేహానికి నిర్వచనంగా నిలిచారు శ్రీ వరదా వారు. 1925లో శ్రీ దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. శ్రీ వరదా వెంకటరత్నం గారు తొలి ప్రిన్సిపల్ కూడా. అంతేకాకుండా 4 దశాబ్దాలు శిష్య పరంపర సృష్టికి కారణభూతులయ్యారు. శిష్యులు
సందిగం అప్పారావు గారు, హెచ్వి రామ్ గోపాల్ గారు, వీటూరి హరిశ్చంద్ర శర్మ గారు, పిలగా లక్ష్మీ నరసింహమూర్తి గారు, సత్యవాణి గారు, మాదేటి రాజాజీ గారు, పూడి బంగారయ్య గారు, ఏవి ధర్మారావు గారు, మరుగంటి సీతారామాచార్యులు గారు, బంగారు నరసింహారావు గారు, వీరంతా ఎవరి చిత్రాలు వారివే, ఎవరి శైలి వారిదే. అనుకరణ లేని గొప్ప నైపుణ్యం వీరిది. శ్రీ వరదా వెంకటరత్నం గారిలో మనం 2 పార్శ్యాలు స్పృశించవచ్చు. 1 గొప్ప చిత్రకారుడు, 2 గొప్ప చిత్రకళోపాధ్యాయుడు. చిత్రకారునిగా ఆయన చిత్రాలలో అమోఘమైన రేఖా విన్యాసం మనల్ని కట్టిపడేస్తుంది. అదే సమయంలో అపురూపమైన కళాఖండాల సృజనలో వర్మిలియన్ రెడ్, ఎమరాల్డ్ గ్రీన్, బ్లాక్ వర్ణాల సంయోగం మంత్రముగ్ధులు చేస్తుంది. రంగులు రేఖలు ఒకదానితో ఒకటి నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటాయి. శ్రీ వరదా వారు శ్రీ దామెర్ల వారి వద్ద మెళకువలు నేర్చుకున్నప్పటికీ దామెర్ల వారి ప్రభావం ఎంతమాత్రం వరదా వారిలో, వారి చిత్రాల్లో ఎక్కడా కనిపించదు. ఎవరి శైలి వారిదే. ఆ విధానాన్నే వారి శిష్యులకు కూడా కఠోర దీక్షను సైతం అలవాటు చేశారు. ఎవరి శైలిని వారు ఏర్పరచుకునేందుకు మార్గనిర్దేశం చేసేవారు. చిత్రాలు బెంగాలీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ని తీసుకుంటే బెంగాలీ వారు పట్టు వస్త్రాలపై చిత్రణలో సిద్ధహస్తులు. అలాంటి చిత్రీకరణలో వరదా వెంకటరత్నం గారు ప్రసిద్ధులు. నీటి మీద తేలియాడుతున్నట్టు అసామాన్యంగా రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. మనం నీటిని తదేకంగా చూస్తుంటే డిఫరెంట్ రిఫ్లెక్షన్స్ కాంతి సమ్మిళితంగా ఉంటుంది. ఆ విధమైన కలర్ ట్రీట్మెంట్ వారి చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది. తన్మయత్వం, అలౌకిక ఆనందం వారి రంగుల మేళవింపులో ప్రస్ఫుటమవుతుంది. భారీ శరీరం, అప్సరసులను పోలిన చిత్ర రచనలో ఆభరణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మణులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, అబ్బబ్బా, చిత్రీకరణలో సన్నటి లైన్స్ చోటు చేసుకుంటాయి. అది వెంట్రుకవాసి లైన్స్తో నిండి ఉంటాయి. మహా అద్భుతంగా, అమోఘంగా, అపురూపంగా ఆ లైన్స్ని మనం చూడొచ్చు. 1930లో గంధర్వ శాప విమోచనం పెయింటింగ్లో అన్ని సన్నటి రేఖల సమూహాలతోనే ఆభరణాలు, మెడలో హారాలు, ముత్యాల దండలు కనిపిస్తుంటాయి. అవి చాలా సన్నటి లైన్స్ మనల్ని తరింపచేస్తుంటాయి, ఎక్కడో మరో లోకంలోకి తీసుకెళ్తుంటాయి. 1936లో దమయంతి రెస్క్యూ పెయింటింగ్లో కూడా రేఖల మయం, అద్భుత రేఖల సమ్మిళితం ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. మనసులో ఓ విధమైన తపన మొదలవుతుంది. వీరి చిత్రాలను పరిశీలించడానికి అనేక మార్లు ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళడం జరిగింది. శ్రీ వరదా వారి చిత్రాలను స్టడీ చేసినట్లయితే ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో మనం చేరి నేర్చుకుంటే ఎంత ప్రావీణ్యత సాధించగలమో అంతకు మించిన ప్రావీణ్యత వారి చిత్రాల స్టడీలో మనకి అబ్బుతుంది. ఇది నగ్న సత్యం. శ్రీ వడ్డాద పాపయ్య గారు, శ్రీ బాపు గారు, నైరూప్య చిత్రకారులు ఎస్వి రామారావు గారు వంటి ప్రముఖులు ఈ ఆర్ట్ గ్యాలరీని సందర్శించి ఇన్స్పిరేషన్ పొందినవారే. తైలవర్ణ చిత్రం సైరంధ్రి, అవి వాస్తవిక కళ, రియలిజం నడిచే రోజుల్లో దాని ప్రభావం పడకుండా మన ప్రాంతీయతను చిత్రాలలో చూపించేవారు. ఈ సందర్భంలో సర్ ఓజే కూల్రే దొరగారు వారి సలహాలను, సంప్రదింపులను వీరు ఎక్కువగా తీసుకునేవారు. గొప్ప చిత్రకారుడిగా మనకు తెలిసిన శ్రీ వరదా వారు గొప్ప చిత్రకళోపాధ్యాయునిగా వారి ప్రయాణం సాగింది అని చెప్పవచ్చు. శిష్యులు నిరంతరం ఆయన వెంటే ఉండేవారు. ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఇట్టే క్షణాల్లో మన చేతిలో సెల్ ఫోన్ ద్వారా మనకి అనేక విషయాలు తెలిసిపోతున్నాయి. కానీ ఆ రోజుల్లో ఆయన ప్రపంచంలో జరిగే కళా పోకడలు ఎలా మార్పు చెందుతున్నది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శిష్యులకు బోధించేవారు. వారి శిష్యుల్లో గొప్ప స్కల్ప్చర్ ఆయన్ని ఆంధ్రాదేవి ప్రసాదరాయ్ చౌదరి అనేవారు కూడా. వారే పూడి బంగారయ్య గారు. దోసకాయపల్లిలో డ్రాయింగ్ టీచర్గా పనిచేసేవారు. అసంఖ్యాకంగా శిల్పాలు అలాగే మూర్తి చిత్రాలు కూడా ఆయన చిత్రించారు.
బెంగాలీ చిత్రాలకు ధీటుగా దామెర్ల రామారావు ఆర్ట్ స్కూల్ 4 years డిప్లొమా ఉండేది. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఎంత స్టాండర్డ్స్ ఉండేదో ఇక్కడ అదే స్థాయిలో ఆర్ట్ స్కూల్ నడిచేది. స్టిల్ లైఫ్, మోడల్ స్టడీ తదితర అంశాల్లో ఇక్కడ తర్ఫీదు ఇచ్చేవారు. ఒక కాలేజీని తలపింపచేసే విధంగా కొనసాగేది. ఎందుకంటే శ్రీ దామెర్ల రామారావు గారు స్థాపించిన స్కూలు కాబట్టి అదే స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలు కూడా జరిగేవి. ఇక్కడ తయారైన విద్యార్థులు ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో సీట్లు సులభంగా సాధించేవారు. ఇక్కడ ఫౌండేషన్ ఎంత పటిష్టంగా ఉండేదో తెలుస్తుంది కదా. అప్పటి పత్రికలు భారతి వంటి పత్రికల్లో శ్రీ వరదా వెంకటరత్నం గారి చిత్రాలు అనేకం ప్రచురణమయ్యేవి. వాటిని చూసి స్పందించి ఎంతోమంది గ్యాలరీకి వచ్చేవారు. అక్కడి చిత్రాలను సందర్శించి అక్కడ ఆర్ట్ స్టూడెంట్స్గా చేరేవారు. సర్ ఓజే కూల్రే గారి సహకారంతో వెంకటరత్న గారు అనేక పుస్తకాలు తెప్పించి గ్యాలరీలో రెఫరెన్స్ నిమిత్తం ఆర్ట్ లైబ్రరీని కూడా నిర్వహించేవారు. అంటే ఇక్కడ ఎంత అద్భుతంగా చిత్రకళ విద్య అభ్యాసనం జరిగేదో దాన్ని బట్టి మనం ఊహించవచ్చు. ధన్యవాదాలు. మీ వెంపటాపు చిత్రకారి.